అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కనపడుతుంది, మిగతా అధికార పక్షంతో పాటు టీడీపీ బీజేపీ అన్నీ ఒకటైనట్టుగా అనిపిస్తుంది సార్. ఎందుకు ఎలక్షన్స్కి ముందే బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారన్న మాటలు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి అంటారు? మీ అనాలిసిస్ ఏం చెప్తుంది? అనలిస్ట్ అనేది ఏం లేదు, కానీ వాస్తవం అంతా జగమెరిగిన సత్యము. ఇది మాట్లాడింది మిస్టర్ ద గ్రేట్ సీఎం రమేష్. సీఎం రమేష్ అనేటోడు ఒక పొలిటికల్ బ్రోకర్, ఒక వ్యాపారవేత్త, స్వతహాగా వ్యాపారవేత్త. తర్వాత ఇంకోటి ఏంటంటే టీడీపీ కరడు కట్టిన టీడీపీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లోపటేసి తంతారని చెప్పి ఈయన కానీ సుజనా చౌదరి కానీ బీజేపీకి పోయినారు, ఆశ్రయం పోయారు, రెఫ్యూజీ లెక్క పోయినారు బీజేపీకి. రెఫ్యూజీస్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా జగన్ తీసుకపోయి 3rd డిగ్రీ ఎక్కించు. అందుకని గ్యాంగ్ మొత్తం పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. శరణార్థులు వీళ్ళు, రాజకీయ శరణార్థులు లెక్క అందుకు పోయారు. పోయి పెత్తనం స్టార్ట్ చేశారు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ కొత్త సిండికేట్ అంటే ఇదంతా రేవంత్ రెడ్డి బ్యాచ్. రేవంత్ రెడ్డి, నేను గతంలో మీకు కొన్ని ఇంటర్వ్యూలు మీకు ఇచ్చినో లేదో తెలియదు, కానీ నేను గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం రమేష్ చాలా క్లోజ్. నేను ఒకటి చెప్తున్నా, అసలు నా క్వశ్చను ఇది విలీనం అవుతుందా కాదా నాకు అవసరం లేదు. అసలు నువ్వు ఎవరినివి, నువ్వు హూ ఆర్ యూ, నువ్వు ఎవరినివి ఇక్కడ తెలంగాణలో? మేము అడిగింది ఏంది? నేను ఇప్పుడు ఒక రాజ్యంతో యుద్ధం పోతున్నప్పుడు నా రాజ్యంలో ఉన్న శత్రువులు కూడా నేను మిత్రుని అవుతా. అర్థమైందా? వాడు పరాయోడు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క ఇక్కడికి వచ్చి నా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు మెగా కృష్ణారెడ్డి తీసుకుంటాడు ఆంధ్రోలు. ఈయన వస్తాడు, ఈయన తీసుకొని ఇంకొక రోడ్డు వర్క్ అని ఈయన తీసుకుంటారు, గ్రీన్ పార్క్ కంపెనీ ఏదో పేరు పైన ఈయన ఒక 1600 కోట్లు తీసుకుంటారు. అసలు మీరెవరు? నువ్వు దాని గురించి సమాధానం చెప్పు. రాజకీయ నాకు ఇంటికి వాడొచ్చిండు వీడొచ్చిండు, నువ్వు బ్రోకర్ కానీ కాబట్టి అందరు వస్తారు, నేను కూడా వస్తా, బక్క జెడ్సన్ కూడా వస్తాడు. రేపటి దినాన నాకు సంబంధించిన ఎవరైనా పోతే వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఎవడైతే చేస్తారంటే పలానా బ్రోకర్ గారు ఉంటాడు, వాడింత చార్జ్ చేసుకుంటే ఆ బ్రోకర్ గారి దగ్గర పోతే తీసుకొని వస్తా. దానికి ఏమున్నది? నువ్వు ఇలా వాడు సీఎం రమేష్ అనేటోడు వాడు ఒక బ్రోకర్, వాడు హైదరాబాద్లో పెట్టి ప్రెస్ మీట్లో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు నువ్వు మాట్లాడే రమేష్ మాట్లాడిన కమెంట్స్ కి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ ఒత్తాసు పలుకుతున్నాడు. ఆయనే కాదు, కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అవునవును బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది. దాన్ని ఇట్లా అందరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ సిండికేట్. ఎవరు? బండి సంజయ్ అనేటోడు కానీ, లేకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఇప్పుడున్న మన సీఎం రమేష్, వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇదంతా ఒక రింగ్ లెక్క ఫామ్ అయిపోయి రేపు తెలంగాణలో ఎట్లా చేయాలి, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, భూములు ఏ విధంగా లాక్కోవాలి, తెలంగాణ ఎట్లా దోచుకోవాలి అనే దానికోసం ఈరోజు రేవంత్ రెడ్డి మా మనిషి లెక్క ఈరోజు ఉన్నారు. మీరు పొద్దుగాల పోయి కెమెరా పెట్టుకొని వేమనరేంద్ర ఇంటికి అలా కూర్చోండి, తెలంగాణలో ఎంతమంది పోతారో, ఆంధ్ర వ్యాపారవేత్తలు ఎంతమంది పోతారో చూడండి. మొత్తం వాళ్ళే ఈరోజు దందాలు చేసేటోళ్ళు వాళ్ళే, వీళ్ళు వాళ్ళే. నా బాధ ఏంటంటే అరే తెలంగాణ పత్రికలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, రాసుకోనికి బోలేడని రాసుకోవచ్చు. రోజు ఈ సీఎం రమేష్ గారి వీడియో కూడా వీని గురించి ఇంతగానం మన పత్రికలు ఎందుకు ఇది చేస్తున్నాయని, అర్థమైందా? దీని గురించి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని.